జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మన మనసును కొంతమంది మహానుభావులు ఏం చేస్తామంటే వారానికి ఒకసారి శుభ్రం చేసుకుంటాం. ఎట్లా? బాబా ఇష్టమైతే గురువారం పూట బాబా మందిరానికి వచ్చి ఆయనను చూసో ఆయనను స్మరణ చేసో శుభ్రం చేసుకుంటూ ఉంటాం. కొంతమంది మహానుభావులు ఇక్కడికి వచ్చినా సరే దాన్ని కూడా శుభ్రం చేసుకోరు. మరి ఇంత అత్యంత పవిత్రంగా ఉంచుకోవాల్సినటువంటి మనస్సును మనం ఎందుకు దాన్ని శుభ్రపరచుకోవట్లేదు? దీన్ని ఆలోచించుకోవాలి మనం అందరం కూడా. ఆ మనస్సును మరి శుభ్రపరుచుకుంటే వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటంటే ఒక అద్భుతమైనటువంటి సత్కర్మను చేయడానికి, నీ జీవితంలో నువ్వు సరైనటువంటి మార్గంలో వెళ్ళడానికి నీ యొక్క మనస్సు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. అది శుభ్రంగా ఉన్నప్పుడే శుభ్రమైనటువంటి ఆలోచనలు వస్తాయి. చాలామందికి ఎందుకు పక్క వాళ్ళ పట్ల అక్కస్సు, అసూయ, ద్వేషం ఇవన్నీ ఎందుకుంటాయంటే నీ మనస్సు పరిశుద్ధంగా లేదు కాబట్టి. నీ మనస్సులో భగవంతుని స్మరణ, భగవంతుని ధ్యాసనే ఉందనుకోండి, పక్కింట్లో ఏం జరిగేది నీకు అనవసరం ఇంకా. ఎందుకంటే నీకు సమయం లేదు. 24 గంటల్లో నీకు సమయం లేదు. నీ హృదయం ఎప్పుడూ కూడా, నీ మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుని స్మరణలో ఏ విషయం చేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే అక్కడ భగవంతుని స్మరణలే నీలో ఉంటుందో ఇక ఇతరత్ర విషయాలు ఏవి మనకు పట్టవు. పక్కనో లేనిది ఎవరు, వారి జీవితం ఏంటి, వీళ్ళ జీవితం ఏంటి, వీళ్ళింట్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ పట్టవు. మన శారీరక రోగాలకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఇతరుల గురించి ఆలోచించడం. ఇదే పెద్ద రోగం మనకు. ఆ రోగం నుంచి బయటపడ్డటువంటి వాళ్ళు మిగతా ఏ రోగాల బారిన పడరు. రోగము మొదట మనస్సు నుంచే మొదలవుతుంది. మనస్సు బాగాలేకపోతే అనేక రోగాలు వస్తాయి. కాబట్టి అటువంటి మనస్సును శుభ్రపరుచుకునేటువంటి పని చేయాలి. కేవలం భగవంతుని స్మరణ, వారి యొక్క ధ్యాస, ఇది మాత్రమే మన మనసును శుభ్రంగా ఉంచుతాయి తప్ప ఇతరత్ర ఏ విషయం కూడా మన మనసు శుభ్రం కావడానికి ఏది దోహదం చేయదు.
మనం గిన్నెలు తోముకోవడానికి డిష్ బార్ ఎంత క్లీన్గా మన గిన్నెల్ని శుభ్రం చేస్తుందో మన మనస్సును భగవంతుని యొక్క నామము, గురు కథాశ్రవణము, సత్సంగము, ఇవి మాత్రమే మనల్ని, మన మనస్సును పరిశుభ్రం చేస్తాయి. లేకపోతే అనవసరమైనటువంటి విషయాలను మనసులో నింపుకొని, బాబా ఏమన్నారు, వారి యొక్క నివాస స్థానం ఎక్కడని చెప్పారు? ఈ గుళ్ళోనా, షిరిడీలోనా, ఇంకొక చోటనా, ఫోటోలోనా? కాదు కదా. నా నివాస స్థానము నా భక్తుడి యొక్క హృదయ స్థానము అని చెప్పారు. మరి అటువంటి హృదయం పవిత్రంగా లేకపోతే ఆయన ఎలా మనతో ఉంటారు? ఎట్లా సాధ్యం అది? నువ్వంతా కూడా కంజెస్టెడ్. ఇప్పుడు సపోజు మన ఇల్లు ఒక బెడ్రూమ్ ఖాళీగా ఉంటేనే కదా ఇంకొక ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు దాంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా చెత్తా చెదారం సమానంతో నింపేస్తే అతిథులకు ఎక్కడ స్థానం ఉంటుంది? మన మనస్సులో కూడా అనేక విషయాలను నింపేసుకుంటే భగవంతుడికి ఎక్కడ స్థానం ఉంటుంది? కేవలం భజనకు మాత్రమే పరిమితం అయిపోతాం. కాబట్టి ఎప్పుడూ కూడా మన మనస్సును, ఆలోచనలను ఎప్పుడూ కూడా న్యూట్రలైజ్, జీరో లెవెల్లో పెట్టుకోవాలి. జీరో లెవెల్లో పెట్టుకున్నప్పుడే భగవంతుడు మన హృదయ స్థానంలోకి రాగలుగుతారు. ఆయన మన మనస్సులో, మన హృదయంలో లేనన్ని రోజులు మనము ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దర్శనాలు చేసుకున్నా ఏ ప్రయోజనం ఉండదు. ఒక ఆమె చెప్తారు, నేను 100 సార్లు షిరిడి యాత్ర చేశానండి. ఏం లాభం? నీ మనస్సులో అక్కస్సు ద్వేషము పోనప్పుడు ఎన్నిసార్లు యాత్ర చేస్తే ఏం లాభం? నేను 1,000,000 నామజపం చేశానండి అంటారు. ఏం లాభం? నీ మనస్సులో ఉన్నటువంటి అనవసరమైనటువంటి చెత్తను తొలగించుకోనని రోజులు ఆ 1,000,000 కాదు 1,000 కోట్ల నామజపం చేసినా ఏమి ప్రయోజనం? కాబట్టి దీన్ని మనందరము కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఈజ్ నాట్ ఏ పార్ట్ టైం కాదు భగవంతుడు. నీ జీవితానికి భగవంతుడు ఫుల్ టైం అయినప్పుడు, అప్పుడు మాత్రమే నీలో భక్తి ఉన్నట్టు, అప్పుడు మాత్రమే భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నట్టు, అప్పుడు మాత్రమే నువ్వు భగవంతుణ్ణి పరిపూర్ణంగా ఆయన సహచర్యాన్ని నువ్వు అనుభవిస్తున్నట్టు. పార్ట్ టైమర్స్కు ఇది ఏమాత్రం కూడా సాధ్యం కాదు భగవంతునితో సహచర్యం. పార్ట్ టైమర్స్ ఎవరంటే కేవలం అవసరం కోసం భగవంతుని దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు పార్ట్ టైమర్స్. ఫుల్ టైమర్స్ ఎవరంటే నీ నిత్య జీవితంలో జరిగేటువంటి ప్రతి దానికి, ప్రతి పనికి, ప్రతి కష్టానికి, ప్రతి సుఖానికి ఆయనే కారణం అనేటువంటి దాన్ని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకుంటామో. కష్టం వచ్చినా సరే, నేను ఇబ్బందుల్లో ఉన్నా సరే, దానికి కారణం ఆయన్నే. ఎందుకు? నీకు అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పించడానికి బాబా నిన్ను ఆ కష్టం అనేటువంటి సుడిగుండం దగ్గరికి తీసుకెళ్ళి అందులో పడేయడు. దాని సెగ చూపెట్టి బయటికి తీసుకొస్తాడు. అరే నాయనా, దాంట్లో పడితే ప్రమాదము, నా దయ వల్ల నీవు అందులో పడకుండా కేవలం ఆ సెగ మాత్రమే నీకు తగిలింది, ఆలోచించుకో, జీవితంలో ఇంకొకసారి ఇటువంటి తప్పులు చేయొద్దని చెప్తాడు. అది భగవంతుడు చేసేటువంటిది. ఎప్పుడూ కూడా మరి 24 గంటలు భగవంతుని స్మరణలో ఉన్నటువంటి వారికి కష్టాలు ఎందుకు వస్తాయని అది చాలామంది ప్రశ్న వస్తుంది. రోజు నేను బాబా స్మరణ చేస్తా అండి, నాకెందుకు ఈ కష్టం? కష్టంలో కూడా నువ్వు ఆనందంగా ఎలా ఉండాలనేటువంటి నేర్పిస్తారు బాబా. కష్టంలో కూడా ఆనందంగా ఉండడం అనేటువంటిది మనకు దక్కినటువంటి గొప్ప అదృష్టం. ఎందుకంటే సుఖంలో ఉన్నామనుకోండి, ఎంత బాబా భక్తులమైనా, బాబాకు అనన్య శరణాగతి చేసినా, సుఖంలో ఉన్నప్పుడు ఒక నమస్కారానికి, ఒక నైవేద్యానికి బాబా ఇదంతా నీదైనే బాబా, అసలు నువ్వు లేకపోతే అసలు ఇది లేనే లేదని చెప్పి అంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు సుఖంలో ఉన్నటువంటి దానికంటే ఎక్కువగా ఆయన స్మరణ చేస్తాం. ఆయనకి ఇష్టమైనటువంటి పనిని ఆయన మనతో చేయించుకోవడానికి కష్టం అనేటువంటి కొద్ది కాలాన్ని మనకు ముందుకు జరుపుతాడు. అప్పుడు ఏంటంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ఉంటాం. సుఖంలో ఉన్నప్పుడు 1,000,000 నామజపం చేయమంటే ఎవరు చేస్తారు? ఎవ్వరు చేయరు. కష్టంలో ఉన్నప్పుడు అమ్మ నువ్వు ఫలానా వ్రతం చేయాలమ్మా, ఫలానా స్మరణ చేయాలి, బాబాకు ఫలానా పారాయణ చేయాలి, సచ్చరిత పారాయణ చేయాలి, స్తవనమంజరి పారాయణ చేయాలంటే టైం లేదండి అంటారు. ఎందుకంటే సుఖాల్లో ఉన్నప్పుడు టైం ఉండదు, కష్టాల్లో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి టైం ఉంటుంది. అలా కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది రోజుకు సంపూర్ణ సచ్చరిత పారాయణ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇదంతా ఎందుకు? భగవంతుడు తన వైపు తన వాడిని తిప్పుకోవడానికి పెట్టేటువంటి ఆ పరీక్షా కాలం అది. కష్టం అనేటువంటిది మన దురదృష్టం కాదు.
కష్టం అనేటువంటిది ఏదో శనో రేపు కొత్త సంవత్సరం వస్తుంది చెప్తారు, శని వస్తుంది, రాహు వస్తుంది, ఇంకోటి వస్తుంది అని చెప్పి. అవి ఏవి కూడా కాదు. నీకు వచ్చేటువంటి ఆ కష్టకాలము భగవంతునితో ఇంకా ఎక్కువ సమయం ఎలా గడపాలనేటువంటి పాఠాన్ని నేర్పడానికి మాత్రమే తప్ప ఇతరత్ర కష్టం అనేటువంటిది మన జీవితంలో అదేదో పెద్ద పనిష్మెంట్ కాదు. కష్టాన్ని పనిష్మెంట్ అనుకున్నటువంటి వారు నిజంగా భగవంతుని అర్థం చేసుకున్నట్టే. భగవంతుని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వారు ఈ కష్టకాలంలో నన్ను ఇంకా ఆయన ఒడిలోకి తీసుకోవడానికి, ఇప్పుడు ఆయన పాదాల దగ్గరనే ఉన్నాను, సుఖంలో ఉన్నప్పుడు ఆయన పాదాల దగ్గర ఉంటాం, కష్టంలో ఉన్నప్పుడు ఆయన సంకనెక్కుతాం. సంకనెక్కే అదృష్టం కావాలా, పాదాల వద్ద మాత్రమే ఎప్పుడు ఉండేటువంటి సుఖం కావాలా? బాబా సంకనెక్కేటువంటి అదృష్టం జీవితంలో ఒక్కసారైనా కోరుకోవాలి. అది కష్టకాలంలో మాత్రమే ఆయనకు అంత చేరువ అవుతాం. ఆయన సంకనెక్కడం అంటే ఆయనకు అంత చేరువ కావడం అనేటువంటి దానికి అర్థం అన్నమాట. ఎందుకంటే ఆ రోజు చాలామంది భక్తులు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు కష్టకాలంలోనే ఆశ్రయించారు. అందరూ సుఖంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఆశ్రయించలేరు. హేమాహేమి అయినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ కూడా బాబా దగ్గరికి రావడానికి ఆయన కాలు మడతపడుతుంది. ఇంగ్లాండ్లో మడతపడితే అందరూ కుంటి లాయర్ వచ్చాడని చెప్పి కోర్టులో హేళన చేస్తుంటే ఎట్లా పోగొట్టుకోవాలరా అని చెప్పి బాధపడుతున్నటువంటి సమయంలో నానాసాహెబ్ చందోర్కర్ చెప్తారు, ఎల్లు కాకాసాహెబ్, వెళ్ళి బాబాను శరణు వేడు, నీ కాలి కుంటితనాన్ని ఆయన పోగొడతారంటారు. కానీ బాబాను చూసిన తర్వాత మనసు మారిపోయింది, మారిపోవాలి కూడా. భగవంతుని సాచర్యంలోకి వచ్చిన తర్వాత మన ఆలోచన మారాలి. దేనికోసం వచ్చాడు? కాలి కుంటితనాన్ని పోగొట్టుకోవడానికి వచ్చాడు. బాబా యొక్క దివ్యమంగళ రూపాన్ని చూసిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు. నేను ఇక్కడికి వచ్చింది కాలి కుంటితనాన్ని పోగొట్టుకోవడానికా? కాదు, అసలు నా మనసుకు అవిటితనం ఉంది, నా ఆలోచనలో అవిటితనం ఉంది, నా విషయ సుఖాల్లో అవిటితనం ఉంది. కాబట్టి ముందు నా మనస్సు యొక్క అవిటితనాన్ని పోగొట్టుకోవాలి, కాలి కుంటితనాన్ని కాదు. ఇది ఒక సద్భక్తుడికి సద్గురువును ఆశ్రయించిన తర్వాత రావాల్సినటువంటి ఆలోచన. కాబట్టి సద్గురువు వద్దకు వచ్చి ముందు మనము మన మనస్సు యొక్క ఆలోచనల యొక్క అవిటితనాన్ని పోగొట్టుకోవాలి. మనం అనుకుంటాం కాళ్ళు చేతులు అన్నీ సరిగ్గా ఉన్నాయి అనుకుంటాం. ఎవరో కాళ్ళు చేతులు సరిగ్గా లేనటువంటి వాళ్ళని దివ్యాంగులని అంటాం. కానీ అన్నీ సరిగ్గా ఉన్నటువంటి మనము కూడా దివ్యాంగులమే. ఎందుకంటే మనస్సు సరిగ్గా లేదు కదా, మనస్సుకు అవిటితనం ఉంది కదా. ఆ మనస్సు అవిటితనాన్ని మరి ఎట్లా పోగొట్టుకోవాలి? ఆ మనస్సు అవిటితనాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క సద్గురువు యొక్క సౌచర్యం ఒక్కటి మాత్రమే మనకు శరణ్యం. బాబా యొక్క వైభవం పెరగడానికి కారణం ఎవరో తెలుసా? కారణం ఈరోజు మందిరాలు కట్టినటువంటి వాళ్ళు, లేకపోతే బాబాకు లక్షల రూపాయలు డొనేషన్లు ఇచ్చినటువంటి వాళ్ళు కాదు. బాబా యొక్క వైభవం ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తులు. రాధాకృష్ణాయి ఒక కలగన్నది, ఒక స్వప్నం, ఆమె స్వప్నం. రాధాకృష్ణాయి స్థితి ఏమిటో మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఆమె పండరీపురంలో పండరీనాథుడికి విపరీతమైనటువంటి సేవ చేసేది. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, చాలా చిన్న వయసులో భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయినటువంటి స్త్రీ మందిరంలో, పాండురంగ మందిరం ముందు నాట్యం చేయకూడదని, పాటలు పాడకూడదని అనేక ఆంక్షలు పెడితే నానాసాహెబ్ చందోర్కర్ వల్ల ఆవిడ షిరిడీకి చేరుకుంటుంది. చేరుకున్నటువంటి ఆవిడకేమన్నా ప్రతిరోజు బాబా దర్శనానికి ద్వారకామయిలో ప్రవేశం ఉందా? లేదే. బాబా చెప్తాడు, నువ్వు వెళ్ళి శాలలో ఉండు, నువ్వు నా దర్శనానికి ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు, నీవు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని నేను నీకు ఇక్కడి నుండే బోధిస్తానంటారు. బాబా ఎదురుబడి ఏ రోజు ఆవిడ రాలే. ఎందుకంటే చాలా యుక్త వయసులో ఉన్నటువంటి వైధవ్యంలో ఉన్నటువంటి స్త్రీ, యుక్త వయసులో వైధవ్యంలో ఉన్నటువంటి స్త్రీ పట్ల ఆ రోజు సమాజం చూసేటువంటి దృష్టి ఎదురుపడితేనే అరిష్టం అనుకునేటువంటి రోజులు. అటువంటి సందర్భాల్లో తన బిడ్డ బయటికి వచ్చి మాట పడకూడదని చెప్పి నువ్వు అక్కడే ఉండు అని చెప్పాను. బాబా లెండీకి వెళ్ళినప్పుడు చకచక వచ్చి మసీదుకి వచ్చి ద్వారకామయ్య అంతా శుభ్రం చేసేసి బాబా నడిచేటువంటి వీధులన్నీ ఊడ్చేసి, ఎండాకాలం పూట బాబా లెండీకి వెళ్ళేటప్పుడు బాబా కాళ్ళకు సెగ తగులుతుందని చెప్పి ఒక్కటే పూనుకొని ద్వారకామయ్య నుంచి లెండీ వరకు పూల పందిరి అల్లుతుంది, పూల చెట్ల పందిరి. ఆ నీడకు భగవంతుని యొక్క పాదాలు చల్లగా ఉంటాయి, భగవంతుని పాదాలు కందవద్దని చెప్పి తను ఎప్పుడూ
ఊహించేది, ఎప్పుడూ కూడా స్వప్నించేది ఏంటంటే సాక్షాత్తు పరబ్రహ్మయ్య ఇక్కడ ఉన్నాడు, ఆయన వేషం భాష ఇదంతా కూడా ఒక ఫకీర్ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆయన సాక్షాత్తు పరబ్రహ్మకు ఒక గొప్ప వైభవం ఉండాలి అని చెప్పి బాబాకు కావలసినటువంటి హారతులకు కావలసినటువంటి వెండి పళ్ళాలు, వెండి హారతులు, గుర్రాలు ఇవన్నీ కూడా సమకూర్చింది. అసలు ఈరోజు మనం షిరిడి సంస్థానాన్ని చూస్తున్నాం, కానీ ఆవిడ షిరిడి బాబా మహాసమాధికి ముందే బాబాకు మహారాజు స్థాయిలో ఒక సంస్థానం ఉండాలని చెప్పి ఊహించింది. ఆమె కాకాసాహెబ్ దీక్షిత్ తోటి 1910 నుంచే రాయించడం మొదలుపెట్టింది. సంస్థానం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇవి ఉండాలని చెప్పి. అది తర్వాత ఎంత ఉపయోగపడ్డదంటే అంత ఉపయోగపడ్డది. ఈరోజు మనం ఎవరము కూడా రాధాకృష్ణాయి రూపాన్ని మనం చూడలేము. రాధాకృష్ణాయి ఫోటో మీకు ఎక్కడా దొరకదు. బాబాతో ఉన్నటువంటి అనేక మంది భక్తుల ఫోటోలు ఇక్కడ మీరు చూస్తారు. రాధాకృష్ణాయి యొక్క రూపం లేదు, ఎందుకంటే అది బాబాకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? రాధాకృష్ణాయి ఏమి ఊహించింది? రాధాకృష్ణాయి కూడా రూపం ఉంది, కానీ చూసే వాళ్లకు ఆమెకు భౌతికపరమైనటువంటి ఆమె ఫోటో క్యారికేచర్ ఏది ఉండదు, కానీ ఆమెకు రూపం ఉంది. ఆ రూపం ఏమిటో తెలుసా? ఈరోజు షిరిడీలో ఉన్నటువంటి ఆ సంస్థానం, షిరిడీలో జరిగేటువంటి బాబాకు జరిగేటువంటి ఆ రాజవైభవం, ప్రతి మందిరంలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి హారతులు, ప్రతి మందిరంలో బాబాకు జరిగేటువంటి ప్రతి కార్యక్రమం, అదే ఆమె రూపం. ఆమె రూపము బాబా యొక్క వైభవం, బాబా యొక్క కీర్తే ఆమె రూపము. ఆమె రూపాన్ని చూడాలంటే బాబా యొక్క కీర్తిని చూస్తే ఆమె రూపం మనకు కనిపిస్తుంది. ఆ విధంగా ఆవిడ అతి చిన్న వయసులోనే బాబా మహాసమాధి కంటే 1916లోనే ఆవిడకు మరణం సంభవిస్తుంది. మరి అంత గొప్ప సేవ చేసినటువంటి స్త్రీకి ఎందుకు బాబా అంత త్వరగా మరణాన్ని కల్పించారు? ఎందుకు అంత ముక్తిని కల్పించారు? ఎందుకంటే రాధాకృష్ణాయిని సొంత బిడ్డలాగా చూసుకునేటువంటి వారు. చిన్న వయసులో వైధవ్యం వచ్చినటువంటి, భర్త చనిపోయినటువంటి రాధాకృష్ణాయిని షిరిడీకి రప్పించుకొని కంటికి రెప్పలా కాపాడారు బాబా. తన సమాధి తర్వాత రాధాకృష్ణాయి ఉంటే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చేదో, అందుకని తనకంటే ముందే ధామానికి చేర్చుకొని ఆ తర్వాత బాబా ప్రయాణమయ్యాడు. అంత ప్రేమ రాధాకృష్ణాయి పట్ల. రాధాకృష్ణాయే కాదు, ఆ రోజు బాబాను సేవించుకున్నటువంటి మహిళలందరూ కూడా బాబా ఇంటి ముందుకు వస్తున్నారని తెలియగానే ఇంట్లో పిల్లలకు పెట్టామా, భర్తకుందా, ఇంకొకరికి ఉందా అనేటువంటిది చూడకపోయేటువంటి వారు ఆ రోజు షిరిడీలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు. ముందు బాబాకు భోజనం పెట్టాలి. బైజామా ఎంత గొప్ప నియమాన్ని పెట్టుకుంటుందంటే, బాబా తిన్న తర్వాతనే నేను తినాలి. పెట్టేసుకుంది నియమం మొదటి రోజే. ఆయన తిన్న తర్వాతనే నేను తినాలి. బాబా కుదురుగా ఓ దగ్గర కూర్చునేటువంటి వారు కాదు. వచ్చినటువంటి తొలినాళ్ళలో ఎక్కడెక్కడో తిరిగేవాడు. గంపలో రొట్టె, పప్పు, అన్నం పెట్టుకొని దాదాపు 3-4 గంటలు తిరిగేది షిరిడీ పరిసరాలన్నీ కూడా. ఒక్కొక్క సందర్భంలో ఎండలో శరీరం సహకరించక కళ్ళు తిరుగుతున్నా సరే అందులో నుంచి ఒక్క ముద్ద కూడా ముట్టకపోయేది. బాబా తినాలి, ఆ తర్వాత నేను భోజనం చేయాలి. అందుకనే బాబా బైజామా ప్రేమను చూసి, అమ్మా నువ్వు కష్టపడి ఎత్తుకుంటా రావద్దు, నేనే ఇంటికి భిక్షకు వస్తానని చెప్పి రాధాకృష్ణ బైజామాతో పాటు అనేక మంది గృహాల్లో ఆ రోజు బాబా భిక్షను స్వీకరించారు. అది బాబాకు స్త్రీమూర్తుల పట్ల ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనం. మనకు ద్వారకామాయి సమాధి మందిరం దర్శనం తర్వాత ద్వారకామాయికి వెళ్తుంటే ఒక బోర్డు ఉంటుంది, నందూరామ్ మార్వడి బాబా భిక్ష చేసినటువంటి గృహం అని చెప్పి. ఆ ఇంటి ఇల్లాల పైన, రాధాబాయి పైన ఎంత ప్రేమ అంటే బాబాకు. ఆవిడ బాబా మామూలుగా ఎవరినైనా సరే ఒక విచిత్రమైనటువంటి పేర్లతో సంబోధించేటువంటి వారు. ఆ తల్లి పైన ఉన్నటువంటి ప్రేమతో ఆ తల్లికి కాస్త కాలు కుంటిగా ఉంటుంది. ఇంటి దగ్గరికి పోయి గట్టిగా పిలిచేవాడు, ఏ బోపిడి బాయ్ రోటీ లావ్. బోపిడి బాయ్ అంటే కుంటి పిల్ల, రొట్టె తీసుకురా అని. అయినా సరే ఆమె నొచ్చుకోలేదు. బాబా అంత ప్రేమగా పిలుస్తుందా, కాబట్టి ఆ ప్రేమను నేను పొందాలి అని చెప్పి బాబాతో ఆ విషయంలో వాదించేటువంటిది కాదు. ఆమె ప్రతి దీపావళికి కూడా 5 గజాల తెల్లటి వస్త్రాన్ని తీసుకొని బాబాకు కఫ్నీ కుట్టించేది. ఉదయాన్నే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బాబాకు మంగళహారతి, ఆ వస్త్రంతో కుట్టించినటువంటి కఫ్నీని తీసుకుపోయి బాబా ముందు పెట్టి బాబాకు మంగళహారతి ఇచ్చి ఆ వస్త్రాన్ని చేతిలో పెట్టగానే, బాపుడి బాయ్
అని చెప్పి అది తీసుకొని వెంటనే ఆ కఫ్నీని ధరించేటువంటి వారు. బాబాకు అనేక మంది కఫ్నీలు తెచ్చేటువంటి వారు ఆ రోజుల్లో. కానీ బాబా వాటిని తాకి అలా మసీదులో ద్వారకామాయిలో మూట కట్టి పెట్టుకునేటువంటి వారు. కానీ ఏ కఫ్నీని కూడా అప్పటికప్పుడు ధరించేటువంటి వారు కాదు. కానీ ఎప్పుడైతే రాధాబాయి నందూరామ్ మార్వాడి భార్య కఫ్నీ ఇస్తుందో మరుక్షణం దాన్ని బాబా శరీరానికి వేసుకునేటువంటి వారు. అంత ప్రేమ. ఎప్పుడూ కూడా బాబాకు స్త్రీమూర్తుల పట్ల ప్రేమ ఎక్కువగా ఉండేది. రాధాబాయి ఎప్పుడూ కూడా బాబాను ప్రార్థించేది, నా కుటుంబాన్ని క్షేమంగా చూడు, ఎప్పుడూ మీ దయాదృష్టి నా పైన ఉండాలని చెప్పి. నందూరామ్ మార్వాడికి ఒకసారి విపరీతమైనటువంటి ప్లేగ్ జ్వరం వస్తుంది. గ్రామస్తులు అందరూ చెప్తారు, నువ్వు మారుతి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకో, నీ రోగాన్ని నివారించమని చెప్పి ఊర్లో వాళ్ళు చెప్తారు. అయినా సరే ఏ మార్పు లేదు. ఇంకొకరు చెప్తారు, రెహతా పక్కన ఉన్నటువంటి ఇంకో గ్రామానికి వెళ్ళు, అక్కడ గ్రామదేవత చాలా పవర్ఫుల్, అక్కడ వెళ్ళి కొన్ని రోజులు ఉండరా అంటారు. గుర్రాన్ని తీసుకొని సరాసరి ద్వారకామాయికి వెళ్ళి, ఎందుకంటే ఆ రోజు ఎవరెక్కడికి పోవాలన్నా బాబా పర్మిషన్ తీసుకోవాలి. వెళ్ళి బాబాని అడుగుతాడు, బాబా నాకు ఈ వ్యాధి వచ్చింది, పలానా గ్రామదేవత దగ్గర నిద్ర చేస్తే తక్కువ అవుతుందంటే, అరే సేట్ నీకేమన్నా మతిపోయిందా, నేను ఉన్నంత వరకు నీకేం కాదురా, నేను చచ్చిన తర్వాత నువ్వు వస్తావు కానీ నీకు అప్పటి వరకు ఏం కాదు అని చెప్పి బాబా చెప్పగానే ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఏ జ్వరము ఏమీ చేయదు. మళ్ళొక్కసారి విపరీతమైనటువంటి అంటువ్యాధి విజృంభిస్తే భయపడిపోతాడు. భార్యాభర్తలు ఇద్దరు వెళ్తారు, నందూరామ్ మార్వాడి ఆయన భార్య రాధాబాయి ఇద్దరు వెళ్ళి, బాబా ఎట్లయినా సరే ఆయన ప్రాణాలు రక్షించంటే బాబా తన కఫ్నీలో కట్టుకున్నటువంటి ఒక చక్కెర మూటనిస్తాడు, ఇది తిని బ్రతుకుపో అంటారు. అది తిన్న తర్వాత వచ్చినటువంటి అంటువ్యాధి పూర్తిగా పోతుంది. అంటే తన భక్తులను ఎంతగా ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు, ఎంత ప్రేమ తన భక్తులంటే అనేటువంటిది నందూరామ్ మార్వాడి కుటుంబం, ఆ రాధాబాయి ఆయన భార్య రాధాబాయి చేసినటువంటి సేవ అందుకు మనకు నిదర్శనంగా కనిపిస్తుంది. అంతేకాదు ఈరోజు మనమందరము కూడా బాబా యొక్క వైభవం పెరిగిన తర్వాత బాబా దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళం. కానీ ఆ రోజు బాబా వైభవము ఏమీ లేదు, ఒక సాధారణమైనటువంటి ఆవాసం ఆ ద్వారకామయ్యి, ఇద్దరు కూర్చుంటే మూడో వాళ్ళు కూర్చోవడానికి గుంటలు ఉండేటువంటి ప్రదేశం. అటువంటి ద్వారకామయిలో ఉన్నటువంటి పరమాత్మను గుర్తించినటువంటి ఆనాటి స్త్రీమూర్తులు నిజంగా చాలా గొప్పవాళ్ళు. సపత్నేకర్ కథ మీరందరూ చదివి ఉంటారు కదా. సపత్నేకర్ భార్య పార్వతీబాయి. సపత్నేకరు తను లా చదువుతున్నప్పుడు తన తోటి విద్యార్థి షవాడే అంటాడు, అతనికి ఏమీ సమాధానాలు రాకపోతే సపత్నేకర్ షవాడేతో అంటారు, ఏమయ్యా నీవు చదువుతున్నావు కానీ ఒక్క సమాధానం చెప్పలేకపోతున్నావు, ఏమిటి కథ, నువ్వు ఎట్లా పరీక్ష రాస్తావు, ఎట్లా పాస్ అవుతావు అంటే, నాకు పరీక్ష రాసే సమయానికి బాబా సహాయం చేస్తాడు అంటే, ఎవరా బాబా అంటే షిరిడీలో ఉంటారంటే సపత్నేకర్ గేలి చేస్తాడు. ఆ తర్వాత కాలక్రమంలో కొడుకు ఇంత జబ్బుతోటి చనిపోతే అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతాడు, మనసు కకలావికలమైపోతుంది. మొదట తన సోదరునితో పాటు బాబా దర్శనానికి వెళ్తాడు. వెళ్తే బాబా ద్వారకామై మెట్లు కూడా ఎక్కడే చల్ చల్ హట్ హట్ అని చెప్పి వెళ్ళగొడతాడు. ఆ తర్వాత బాబా తన భార్యతో ఉన్నటువంటి రుణానుబంధం చేత స్వప్న దర్శనం ఇచ్చి ఆవిడ బావి దగ్గరికి నీళ్లు పట్టుకురావడానికి వెళ్తుంటే అక్కడ నిల్చొని, అమ్మా నువ్వు ఎందుకు మోస్తావు ఈ భారం అంతా, నేను మోస్తానులే అని చెప్పి బిందెనివ్వంటే ఆమె భయపడి ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ బంధువులు చెప్తారు, బాబా స్వప్న దర్శనం ఇచ్చారంటే ఏదో మీకు అనుగ్రహం ఇవ్వడానికే, కాబట్టి షిరిడి మళ్ళీ వెళ్ళంటారు. మొదట వెళ్ళినప్పుడు హట్ హట్ చెల్లన్నాడు. రెండోసారి భార్యను తీసుకొని వెళ్ళినప్పుడు సపత్నేకర్ను నిరాకరించాడు తప్ప భార్యను ద్వారకామయ్య మెట్లెక్కనిచ్చాడు. ఎందుకంటే ఆమెతో ఉన్నటువంటి రుణానుబంధం, ఆమెకు జరిగినటువంటి నష్టాన్ని బాబా పూడ్చదలుచుకుంటారు. ఆమె ద్వారకామయ్యలో కూర్చొని ఉండగా బాబా అంటాడు పక్కన ఉన్నటువంటి ఇంకో స్త్రీతో, అమ్మా నేను పరుల బిడ్డను చంపేవాణ్ణా, నేను తలుచుకుంటే ఆ బిడ్డనే మళ్ళీ తిరిగి ఆ తల్లి గర్భంలో ప్రవేశపెట్టగలుగుతాను అని అంటాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది ఈ మాటలన్నీ నన్నే అంటున్నారని చెప్పి. ఆ తర్వాత ఇద్దరు భార్యాభర్తలు వచ్చి శ్రీఫలం తీసుకొని బాబాకు సమర్పించి మమ్మల్ని అనుగ్రహించు అన్న తర్వాత సపత్నేకర్కు మళ్ళీ కొడుకు పుడతాడు.
కొడుకు పుడితే ఆ కొడుకు బాబా మురళీధరుడని నామకరణం చేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పేరును మురళీధరుడు. తర్వాత మరిద్దరు కొడుకులు పుడతారు, దినకర్, భాస్కర్ అనేటువంటి వాళ్ళు. ఆ విధంగా తన భక్తులను అనుగ్రహించేటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజు స్త్రీమూర్తుల పట్ల ఉన్నటువంటి ప్రేమకు ఒక నిదర్శనం చెప్తాను. అసలు కొంతమందికి జాతకంలోనే ఉండదు సంతానం కలగడం అనేటువంటిది. అటువంటిది కేవలం బాబా యొక్క అనుగ్రహం చేత ఆ రోజు సంతానాన్ని పొందినటువంటి వారు అనేక మంది ఉన్నారు. గంగూబాయి ఔరంగాబాద్కర్ కొడుకుని తీసుకొని వస్తుంది విశ్వనాథ్ తోటి. వచ్చి సవితి కొడుకుతో పాటు వస్తుంది విశ్వనాథ్. వచ్చి చాలా రోజులు ఉంటుంది. కానీ బాబా దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి అంత ఇంటిమేసీ లేదు. తర్వాత షామాను ఆధారంగా చేసుకొని కొబ్బరికాయ తన ఒడిలో వేయించుకుంటే ఆమెకు మళ్ళీ 3 కొడుకులు పుడతారు. ఈ విధంగా బాబా యొక్క అనుగ్రహం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. అంటే మన జాతకంలో లేనిది, మన తల్లరాతలో లేనిది, వీటన్నింటినీ కూడా సద్గురువు మనకు అనుగ్రహిస్తారు. అందుకనే బాబా పట్ల ఎక్కువ ప్రేమ ఎవరు కలిగి ఉంటారంటే 100 మందిలో 90 మంది స్త్రీలే కలిగి ఉంటారు బాబా పట్ల ప్రేమ. మరి ఆ ప్రేమను మనము పరిపూర్ణంగా ఆస్వాదించాలి. ప్రేమ కలిగి ఉండడం వేరు, ఆ ప్రేమలో మాధుర్యాన్ని అనుభవించడం వేరు. అందరికీ అన్నిటిపైన ప్రేమ ఉంటుంది. మనకు రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా కుక్క మన వెంట వస్తుందంటే ఒక 10 నిమిషాలు, ఒక 4 నిమిషాలు మనం దాని పట్ల ప్రేమను చూపెడతాం. ఓ బిస్కెట్ వేసో, ఇంకోటి వేసో. బాబా దగ్గర కూడా మన ప్రేమ కేవలం గురువారానికో అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాకుండా అనునిత్యము కూడా మన మనస్సునే మందిరంగా చేసుకుంటే ప్రతినిత్యము కూడా ఆయన పట్ల మనకు అచంచలమైనటువంటి భక్తి, విశ్వాసాలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు వచ్చే గురువారము ఇక్కడికి మనకు ఒక అతిథి రాబోతున్నారు. ఆవిడ పేరు నూతన్, పూణేలో ఉంటారు. అంటే బాబా మార్గంలో కూడా, సేవా మార్గంలో కూడా ఈరోజు ఎంత గొప్ప సేవ చేస్తున్నారంటే అన్నీ సవ్యంగా ఉన్నటువంటి వారు సేవ చేయడం దాంట్లో పెద్ద ఏమీ ఉండదు. కానీ ఆవిడ బై బర్త్ బ్లైండ్, గుడ్డి ఆవిడ. తన భర్త కూడా బై బర్త్ బ్లైండ్. ఇద్దరూ కూడా జీవితాన్ని లీడ్ చేస్తూ బాబా పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు. ఒకరోజు ఎవరో వీధిలో కళ్ళు కనిపించినటువంటి పిల్లవాడిని వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళిపోతే ఆ పిల్లవాడిని తెచ్చుకొని సాక్కుంటారు. అట్లా వీరు బ్లైండ్ వాళ్ళు పుట్టుగుడ్డు పిల్లల్ని వీళ్ళు సాదుతున్నారని చెప్పి తెలిసిన తర్వాత ఆ తర్వాత నుంచి రోజు కొంతమంది పూణే పరిసర ప్రాంతాల నుంచి రోజు వీళ్ళ ఇంటి పరిసరాల్లో వారానికి 2-3 పిల్లల్ని, గుడ్డి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అయినా సరే వాళ్ళు అది భారం అనుకోలేదు. వాళ్ళకే సరైన ఉపాధి లేదు. ఆ పిల్లలందరినీ కూడా పెంచడం ప్రారంభించారు. ఈరోజు 80 మంది పిల్లలయ్యారు. 80 మంది అందుల పిల్లల్ని వాళ్ళు పెంచుతూ ఉన్నారు. ఎట్లా సాధ్యం? అన్నీ సవ్యంగా ఉన్నటువంటి మన ఇంట్లో ఒక మనిషి ఎక్కువగా ఉంటేనే మనము ఏమీ భరించలేం కదా. అసలు ఎట్లా రా నాయన వీళ్ళని సాకేదని చెప్పి ఆలోచిస్తాం కదా. ఆ తల్లి ఏ రోజు ఆలోచించలేదు అట్లా. ఇప్పటికీ కూడా నెలకో 2 నెలలకో నెలల పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ గేట్ ముందు వదిలేసి వెళ్తారట. గుడ్డిగా పుట్టినటువంటి పిల్లల్ని వాళ్ళందరినీ కూడా సాకుతుంది. ఎట్లా సాకుతుందో తెలుసా? బాబా మీద భారమే సాకుతుంది. ఆమె భజన్స్ చేస్తుంది. భజన్స్లో వచ్చినటువంటి డబ్బు జోలే పడుతుంది. భజన్స్ చేసి వచ్చినటువంటి డబ్బుతోటి ఆ 80 మంది పిల్లల్ని ఈరోజు పోషిస్తుంది. అది కదా అసలైనటువంటి సేవ. ఆ స్ఫూర్తి ఒక మహిళకు వచ్చింది కాబట్టి ఆ సేవను ఈరోజు 20 సంవత్సరాలుగా ఆమె చేస్తుంది. అంతేకాదు వాళ్ళ భక్తి ఎలాంటిదంటే మనలాంటి భక్తి కాదు. సంవత్సరానికి ఒకసారి ఆ పిల్లలందరినీ తీసుకొని పూణే నుంచి షిరిడి దాకా పాదయాత్ర చేస్తుంది. అంత గొప్ప భక్తి వాళ్ళు కలిగి ఉన్నారు. రేపు గురువారము వారిని ఇక్కడికి పిలవడం జరుగుతుంది. ఇక్కడ వారి భజన ఉంటుంది వచ్చే గురువారం. తప్పకుండా అందరూ రండి. మనము మామూలుగా చేసేటువంటి సేవ 500-1000 రూపాయలు అన్నదానానికి ఇస్తాం. మీరు కనుక ఆ రోజు వాళ్ళ ఆశ్రమానికి ఒక 100 రూపాయలు ఇస్తే ఒక పిల్లవాడికి
ఒక రోజు భోజనం పెట్టినట్టు అవుతుంది. ఒక 500 ఇస్తే ఓ 10 కిలోల గోధుమలు కొనుక్కుంటుంది. ఆవిడ చెప్పినటువంటి ఫస్ట్ కండిషన్ ఏందో తెలుసా? భయ్యా మీరు నాకు శాల్వా కప్పొద్దు, ఏ మెమంటో నాకు ఇవ్వద్దు. ఎందుకంటే మెమంటోకు శాల్వాకు ఒక 500 అయితే అనుకోండి, ఆ 500 ఇస్తే పిల్లలకు 500 రొట్టెలు చేసి పెట్టగలుగుతా నేను, అంతే తప్ప ఇవేవి నాకు ఇవ్వద్దని అడిగింది. అంటే ఆ పిల్లల కోసం, అంటే కన్న బిడ్డలపైనే ఈరోజు పెద్దగా మమకారం లేనటువంటి రోజుల్లో తను సాకుతున్నటువంటి ఆ విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, ఆ పిల్లల పట్ల ఎంత ప్రేమ. కాబట్టి వచ్చే గురువారం ఇక్కడ ఆవిడ భజన ఉంటుంది. మీరు కూడా ఎంతో కొంత హితోధికంగా వాళ్ళకు సహాయం చేయండి. మన మందిరం తరఫున మేము చేస్తాం. ఎందుకంటే అటువంటి వాళ్ళకు చేసేదే మనకు పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. పరోపకారం సేవలో ఉన్నటువంటి ఎవరికైనా మనం ఆ సేవ చేయాలి. కాబట్టి ఆ ఆశ్రమం కోసం కొంత ఫండ్ రైజ్ చేయడానికి, ఇక్కడ ఏదో ₹1,00,000 వస్తాయని చెప్పి ఆమెను పిలవట్లేదు, కానీ మన మందిరం తరఫున ఆమె ఆశ్రమానికి మనం సేవ చేయాలి. అందుకోసమే మేము వాళ్ళ ట్రాన్స్పోర్ట్కి కానీ వాళ్ళకి ఇచ్చేది కానీ అదంతా మందిరం తరఫున మా వ్యక్తిగతంగా అది మేము ఇస్తాము. మీకు కూడా అవకాశం ఉంది కాబట్టి రెగ్యులర్గా వచ్చే వాళ్లకు, ఆ పిల్లలకు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయండి వచ్చే గురువారం రోజు. తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి కార్యక్రమం మనకు వెంటనే శుక్రవారం రోజు ఉంది, హోలీ పౌర్ణమి. చాలామందికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి తెలుసు, మనం ప్రతి హోలీ పౌర్ణమికి కూడా బాబాకి ఇక్కడ భోజనం పెడతాం. బాబాకి పెట్టినటువంటి భోజనాన్ని మళ్ళీ మనందరం కూడా ఇక్కడ స్వీకరిస్తాం. ఎందుకు? ఈరోజు మనకు శ్రీ సాయిబాబా అనేటువంటి సజీవ సాక్షాత్కారాన్ని మనకు నిత్యము అందిస్తున్నటువంటి సచ్చరిత రచయిత హేమాడ్ పంత్ ఇంటికి బాబా భోజనానికి వెళ్ళినటువంటి రోజు ఆ రోజు స్వయంగా స్వప్న దర్శనం ఇచ్చి నేను ఈరోజు మీ ఇంటికి వస్తానంటాడు. బాబా అదే ఆకారంతో అదే రూపంతో హేమాడ్ పంత్కు స్వప్న దర్శనం ఇవ్వలేదు, ఒక యువ సాధువు రూపంలో ఇచ్చాడు. హేమాడ్ పంత్ తప్పకుండా బాబా ఏదో ఒక రూపంలో వస్తారు, పిల్లి రూపంలో, కుక్క రూపంలో, ఏ రూపంలో, ఏ మనిషి రూపంలో వచ్చినా అది బాబానే అని చెప్పి అనుకున్నాడు ఆ రోజు. కానీ ఆ రోజు బాబా చిత్రపట రూపంలో హేమాడ్ పంత్ ఇంటికి వెళ్తాడు. ఆ చిత్రపటానికి నివేదన చేసి ఆ రోజు కుటుంబ సభ్యులందరూ కూడా బాబాతో కలిసి భోజనం చేస్తారు. మనం కూడా హోలీ పౌర్ణమి రోజు 14వ తేదీ శుక్రవారం రోజు మనకు 2 రోజులు, రేపు వచ్చే వారంలో 2 పండుగలు. ఒకటి హోలీ పౌర్ణమి, అంతకంటే ముందు ఒక అద్భుతమైనటువంటి సేవ కోసం ఇక్కడికి వాళ్ళని పిలిపిస్తున్నటువంటి వాళ్ళ యొక్క భజనను మనం వినడం, వాళ్ళని స్ఫూర్తిగా, కొంతనైనా వాళ్ళను మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2 కార్యక్రమాలు ఉన్నాయి. హోలీ భోజనానికి, ఎందుకంటే అందరికి సెలవు కాబట్టి హోలీ భోజనానికి ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా రేపు పూణే ఆ నూతన్ దీదీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ భజనను కూడా ఆస్వాదించడానికి ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం చేయండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.